కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు. బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు. ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సింహాచలం గోడ కట్టలేని వారు అమరావతి నిర్మిస్తారా? అంబటి సంచలన కామెంట్స్. శృంగవరపు కోటలో ఘనంగా మేడే వేడుకలు. తప్పుడు ప్రచారం చేయడం సరికాదని బీజేపీ నాయకులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. 3 నియోజకవర్గాలలో 160 గ్రామాలలో సేవలు అందిస్తున్నానని, షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన హామీ మేరకు ఆలయాల అభివృద్ధికి విరాళాలు అందిస్తానని ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు గమనించాలని కంబాల శ్రీనివాసరావు అన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు నా దగ్గరికి ఎలుగుబంటి అబ్బులు గారు అని చెప్పని మన గట్టు మీద ముసలమ్మ గారు రాఘమమ్మ గారు ఉన్నారు. గట్టు మీద రాఘమమ్మ గారు అంటారు. ఆవిడ ఆంజనేయ స్వామి చిన్న గుడి కట్టుకుని, అలాగే సాయిబాబా గుడి కట్టుకుని చెప్పి లాస్ట్ లో నన్ను అడిగే కొంతకాలం కిందట. సో దాని పని మీద నన్ను అబ్బులు గారు వచ్చి పంపించారు. అయితే ఆవిడ ఆవేదన ఏంటంటే, కంబాల శ్రీనివాసరావు గారు 10 లక్షలు పెట్టి గుడి కట్టిస్తానని చెప్పి ప్రకటన చేసేసారు, మాకు కట్టట్లేదని చెప్పి ఆవిడ ఆవేదన వెలిబుచ్చారు. నేను వారి ఆవేదన నాకు అర్థమైంది. నేను 160 గ్రామాలకి, 3 నియోజకవర్గాల్లో 160 గ్రామాలకి నేను సేవలు చేసుకుంటూ వస్తున్నాను. ఒక్క చోట తీసుకెళ్ళి నేను ఒకే అమౌంట్ తీసుకెళ్ళి ఒక చోట పెట్టడం నాకు సాధ్యం కాదు. నేను కొంచెం కాలం డిసైడ్ చేసుకుని ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇప్పటిదాకా 2 లక్షల రూపాయలు ఎంతో మెటీరియల్ పంపించి స్లాబ్ అయ్యేంత వరకు నేను వేసి పెట్టాను. అది వారికి సహనం లేకపోతే ఊళ్ళో అందరూ చెప్పేసుకుంటున్నారు, 10 లక్షల రూపాయలు ఇచ్చారు, ఏమి చేయట్లేదని, 10 లక్షలు పెట్టి కట్టిస్తాను, ఏమి చేయట్లేదని చెప్పి ప్రసారం చేయడం అనేది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వారికి వెయిట్ చేసే సహనం ఉంటే నేను ఎలుగుబంటి అబ్బులు గారి ద్వారా వారికి మెసేజ్ పంపిస్తాను. వారికి ఓపిక ఉండి సహనం ఉంటే వెయిట్ చేయమనండి, నేను కొద్దిగా నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ కట్టిస్తాను. ఒక్కసారి 10 లక్షల రూపాయలు కట్టించమంటే కుదరదు, నా వల్ల కాదు అది. ఎందుకంటే నేను చాలా మంది జనాలకి రోజు లక్షలు వేలు సాయం చేస్తున్నాను. నా వల్ల ఈ పని కాదు. నా మీద తప్పుడు ప్రచారం కానీ ఇలాంటివి చేయడానికి మాత్రం మీరు సాహసించకండి. నేను ఇచ్చిన 2 లక్షల రూపాయలతో ఇక్కడ ఆపేస్తున్నాను. నేను వాడికి సహనం ఉంటే వాడు మాట్లాడుకున్న దగ్గరికి వస్తే నేను తర్వాత నేను ఏమన్నా వాడికి సహాయం చేయడానికి నేను ఎప్పుడెప్పుడు సహాయం చేస్తే వాడికి చెప్తాను. ఇప్పుడు 2 లక్షల రూపాయలు నేను ఇచ్చి విరాళం ఇచ్చి వాళ్ళకి స్లాబ్ కట్టేసి స్లాబ్ వేయించే దాంత వరకు గోడలు కూడా కట్టారు, అక్కడ ఏదో కట్టారు. అందువల్ల ఏంటంటే నా మీద ఈ విధంగా ప్రచారం చేయడం నాకు కరెక్ట్ కాదు, అది నాకు నచ్చట్లేదు. నాకు కూడా ఆవేదన ఉంది. ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. ఆపేసిన తర్వాత వాళ్ళకి ఓపిక ఉండి, లేదు సార్ మీరు మాత్రమే పూర్తి చేయాలి నా దగ్గరికి వస్తే నేను ఇచ్చిన టైం ప్రకారం నువ్వు వేచి ఉండేలాగా ఉంటే వాళ్ళకి చేస్తాను. లేదంటే మాత్రం నేను ఒక్కసారి 10 లక్షలు ఇచ్చారంటే నా వల్ల కాదు అది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నిర్మించుకున్నాను. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక వరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి, సారా మీద స్కాములు చేసి, వాళ్ళ సారోల మీద, సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ. ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అయిపోయింది. ఉపాధి హామీ పథకం దాదాపు 46,94,000 కుటుంబాలు, 75,23,000 మంది శ్రామికులు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి పొందుతున్నారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో 23 లక్షల పని దినాలు కల్పించాం. 5,10,000 కుటుంబాలకి 100 రోజుల పని కల్పించాం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 10,669 కోట్ల రూపాయలని ఖర్చు చేశాం. అందులో 6,194 కోట్ల రూపాయలు
కేవలం వేతనాలకి. ఇందాక సోదరు అంటున్నట్టుగా 150 అంటే గగనం అంటే 350 రూపాయలు వస్తున్నాయంటే ఎక్కడ లంచాలు తీసుకోకుండా సోషల్ ఆడిట్ ద్వారా అందరికి వెళ్ళాలని నిజంగా కట్టుదిట్టం చేస్తే మీకు ఆ డబ్బులు పెరిగినాయి. దాంట్లోకి వేతనాలకి 6,194 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వేతనాలకి 4,023 కోట్ల రూపాయలు మెటీరియల్ కింద ఖర్చు చేశాం. మీరు పడే ఈ కష్టం ఈరోజు గ్రామాల అభివృద్ధికి చాలా బలమైన బాటను వేస్తుంది. మీ కష్టం ఫలితంగా పల్లి పండుగలో, అంటే పల్లి పండుగలు ఎందుకు పదం వచ్చిందంటే కృష్ణతేజ గారితో కూర్చున్నప్పుడు అసలు జీవం వస్తుంది. ఒక పని ఉన్నప్పుడు 10 మందికి హుషారు ఉంటుంది. ఒక పండగ వాతావరణం కావాలి అంటే అది మన పల్లిని ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలని శశిభూషణ్ గారు, మన కృష్ణతేజ గారు ఒక మీటింగ్లో చెప్పినప్పుడు వారు ముందుకు తీసుకెళ్ళింది ఇది. అందుకనే పల్లి పండుగ నిజంగా ఈ రోజున ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చింది మన పల్లెల్లో. సో పల్లి పండుగలో భాగంగా ఇప్పటికీ 377.37 కోట్ల రూపాయలు 377.37 కోట్ల రూపాయలతోటి 21,564 గోకులాలు పూర్తి చేశాం. దీనివల్ల ప్రతి రైతుకి నీడపట్టును ఉండటం, వాటికి చిన్నపాటి నీడను ఉండటం వల్ల ప్రతి రైతుకి నెలకి 4,200 రూపాయల అదనపు ఆదాయం లభిస్తూ ఉంది. ఇందాక మీ మాటల్లో నాకు అదే అర్థమైంది. అలాగే మీ కష్టం ఫలితంగా ఇప్పుడు నాలాంటి వ్యక్తి బాధపడి ఏదన్నా ఒక పాలసీ పెట్టినా కానీ అధికారులు దాన్ని చాలా ఉన్నత మనస్సుతోటి తీసుకెళ్దాం అనుకున్నా కానీ మీ శ్రమ లేకపోతే ఈ రోజున 13,500 పశువుల తొట్టెలు 60.75 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగామంటే దీనికి శ్రామికుడికి జై అనక శ్రామికుడికి జయ ధ్వానాలు కొట్టకపోతే ఇంకెవరు కొడతాం. అలాగే మీ అందరి భాగస్వామ్యంతో మీ శ్రమ ఫలితంగా 317.91 కోట్ల ఖర్చుతోటి 63,582 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచాం. వీటి ద్వారా 41,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పండ్ల తోటల పెంపకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి ఆదాయం 50,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 315 కోట్ల ఆదాయం లభిస్తుంది. మీ కష్టం ఫలితంగా, మీ శ్రమ ఫలితంగా పల్లె పండుగలో భాగంగా 1,800 కోట్ల ఖర్చుతోటి మన గ్రామాల్లో ప్రత్యేకించి 32,086 ఎస్సీ ఎస్టీ ఇతర కాలనీల్లో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లను పూర్తి చేశాం. ఈ సంవత్సరం కూడా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించబోతున్నాం. డోలీ మోతలు తప్ప అంబులెన్స్ సైరన్ కూత వినిపించిన గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయి. ఈ రోజున అంబులెన్స్ వెళ్తుందంటే అది సంపూర్తిగా ఆ ఫలితం అంతా అది మీ శ్రమ, అది మీకే దొక్కుతుంది. ఉపాధి శ్రామికుల సంక్షేమం, అభివృద్ధి అత్యంత ప్రాధాన్యం. మన నారా చంద్రబాబు నాయుడు గారి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఎంత బలంగా వెళ్తుంది అంటే ఈ రోజున ఇన్ని దశాబ్దాల్లో ఎవ్వరు కూడా ఇంత చేయనంతగా చేయగలుగుతున్నాం అంటే త్రికరణ శుద్ధిగా మేమందరం కూర్చొని మీ జీవితాలకి ఎంత మేము చిన్నపాటి ఊత ఇవ్వగలం అన్న మా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఖరికి మన చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళల్లో. ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా చాలా ప్రాధాన్యం. ఈ ఒకే ఒక్క రోజులు అంటే మొన్న మొగల్తూరులో నా దృష్టికి కృష్ణతేజ గారు పట్టుకొచ్చినప్పుడు వారెవరికి మన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లేదు, కొంచెం ఇబ్బంది ఉంది, చనిపోతే డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియట్లేదంటే ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఒకే ఒక రోజులో 1 కోటి మంది ఉపాధి శ్రామికులకి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నమోదు చేసుకున్నట్టు తెలుసుకున్నాం. తద్వారా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు భరోసా లభిస్తుంది. మీరు ప్రతి పనిలో తోడుగా మేము ఉన్నామని చెప్పడానికి నిదర్శనంగా ఉపాధి హామీ పథకం కింద పని ప్రదేశాల్లో గాయపడిన మరణించిన ఉపాధి శ్రామికునికి
వైద్య సౌకర్యాల నిమిత్తం ఎప్పుడు 2006 సంవత్సరంలో ఆమోదించిన ఎక్స్ గ్రేషియా పరిహారాలను సవరించాం. అందులో భాగంగా మీరు చేసే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తిగా కనుక ఏదన్నా వచ్చే మన ఇది ఒక ఇబ్బందిగా మన శరీరానికి ఏదైనా ఒక పనిచేయని పరిస్థితిలో ఉంటే దాని వరకు చెల్లించే 50,000 రూపాయలని ఇప్పుడు 2 లక్షల రూపాయలకి దాన్ని పెంచాం. ఎండలు ప్రత్యేకించి తీవ్రంగా చాలా మీకు తెలుసు ఎంత ఇబ్బందిగా ఉంటాయి ఎండలు. ఎందుకంటే శ్రమ చేసేవాడికి ఉన్నంత ఎండ తీవ్రత ఇంకెవరికి ఉండదు. నేను చాలాసార్లు ప్రోగ్రాంలు పెట్టేయమంటే నేను ఎందుకు ఇబ్బంది పడతాను చాలాసార్లు అంటే, నేను రోడ్డు మీదకి వస్తే ముఖ్యంగా ఇంతమంది సెక్యూరిటీ పర్సనల్ పోలీసు ఎండల్లో ఉండాలి, లేదంటే ఇంతమంది అధికారులు బయటికి రావాలి. అందుకని సాధ్యమైనంత కొంచెం తక్కువ ఇబ్బంది కలిగించాలని ఒక ప్రయత్నం అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో నాకు ఆ కష్టం బాగా తెలుసు నాకు. అందుకని ప్రత్యేకించి మీరు పని చేసే చోట మీరు కనీసం మీరు ఎండలు తీవ్ర మీరు దయచేసి 11 లోపు మీరు తొందరగా పని మొదలుపెట్టి 11 లోపు పని మిగించేలాగా మీరు చూసుకోండి. అవసరమైతే పనుల్ని సాయంత్రం 4 గంటల తర్వాత 6 గంటల వరకు కొనసాగించండి మీకు ఏదైనా డెడ్ లైన్స్ ఉంటాయి. అలాగే గ్రామ పంచాయతీ సహకారంతో మేము ఫామ్ పాండ్స్ కూడా వెళ్ళినప్పుడు నేను మన శశిభూషణ్ గారు మాట్లాడుకుంటా ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఖచ్చితంగా వీటికి మనం ఒక నీడలు ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే సామాగ్రితో పాటు ఒక తాటాకులు కావచ్చు, ఈతాకులు కావచ్చు, లేదంటే కొన్నిసార్లు నేను ఇక్కడికి వెళ్ళాను మన అరకు ప్రాంతానికి మనం వెళ్తే అక్కడ పంచాయతీలకు వెళ్తే తాండాలకు వెళ్తే అక్కడున్న స్థానికంగా ఉన్న చిన్న కొమ్మల్ని అన్ని కట్ చేసి అప్పటికప్పుడు ఒక గంట ముందు పందిరేసారు. చాలా చల్లగా అనిపించింది. అలాగే స్థానికంగా ఉండే చిన్న చెట్ల దగ్గర నుంచి పొదలు వీటి ఏమన్నా ముళ్ళ పొదలు కానీ వాటిని కూడా వేసి మీరు పైన వేసుకుంటే కొంచెం ఆ నీడ పట్టున ఉండండి, ఎండపాటున పడకండి. అలాగే ఆరోగ్య సహకారంతో గ్రామాల్లో పని ప్రదేశాల్లో ఏఎన్ఎంలు సేవల్ని అందించడంతో పాటు పని ప్రదేశాల్లో గ్రామాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కంపల్సరీగా, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, డిహైడ్రేషన్ కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి. ఒకవేళ అలాంటి అందుబాటులో లేని పక్షం దయచేసి మా దృష్టికి తీసుకురండి, దాన్ని ఖచ్చితంగా దీన్ని సరిచేస్తాం. అలాగే ఉపాధి శ్రామికులకి ప్రభుత్వం నిర్దేశించిన రోజుకి 307 రూపాయలు వచ్చే విధంగా అన్ని రకాల చర్యల్ని చేపట్టాం. ప్రభుత్వం నిర్దేశించిన వేతనం 307 రావడానికి ఫీల్డ్ అసిస్టెంట్లకి, మ్యాట్లకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు వేసి పర్యవేక్షిస్తున్నాం. అంటే ఈ సందర్భంగా నేను ఒక క్యాబినెట్ మీటింగ్స్లో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఆయన నాకు తెలియజేశారు ఇది. ఎందుకంటే మేము క్యాబినెట్లో మా అందరికీ తెలియజేశారు. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనాలని మొట్టమొదటిగా పెంచింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీరు వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటాను. అలాగే 307 కూడా పెంచడానికి వెంటనే పెరగాలి అని అంటే ఆయన ఒకే ఒక నిర్ణయం లేదు, ఎట్టి పరిస్థితులు మన శ్రమ చేసే వారికి వేతనాలు పెంచాల్సిందని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఇది మనస్ఫూర్తిగా వారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మీ సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందికి వేతన మొత్తాన్ని బట్టి 3 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేనే ఒక పార్టీని నడుపుతూ నా నాయకులు నిన్న కూడా చూసారు, మన చాలా దురదృష్టవశాత్తు చనిపోయారు. వాళ్ళందరికీ ఎక్స్ గ్రేషియా గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షలు ప్రకటించారు. అలాగే నేను పార్టీకి సంబంధించినంత నేనే ఒక 5 లక్షల రూపాయలు ప్రత్యేక పరిస్థితుల్లో రాకూడదని కోరుకుంటాం ఇలాంటి దుర్ఘటనలు, బట్ కానీ అవి ఇస్తున్నాం. సో అలాంటిది మీరు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం మీరు దేశానికి వెన్నెముక. అందుకని మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ అందరికీ కూడా ఉపాధి హామీ సిబ్బందికి కావచ్చు అందరికీ కూడా ఈ 30 లక్షల రూపాయల ఉచిత ప్రమాద బీమాని కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో ఒప్పందం చేసుకునేందుకు మనస్ఫూర్తిగా అధికారులందరికీ ఉన్నతాధికారులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఉపాధి శ్రామికుల సంక్షేమం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, వారి నిర్దేశకత్వం, వారి దార్శనికతలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో నడుస్తున్న ఈ రాష్ట్రానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం. మా అందరికీ మా ప్రభుత్వం ఎల్లవేళలా మీ అభివృద్ధి, తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా 27,500 గోకులాలు నిర్మించడానికి, 1,55,000 ఫారం పాండ్లు పూర్తి చేయడానికి, 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి, 4,000 వేసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లని, 500 కిలోమీటర్ల సీసీ డ్రైన్లని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మనస్ఫూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ చేశాను. అవి కూడా మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారో మీరందరూ ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చిన వారిని 1 by 1 గ్రూప్గా రమ్మని చెప్పండి. విల్ టేక్ ఏ ఫోటోగ్రాఫ్. ఇది సమ్మర్ అంటే నాకు అంటే ఇది అంటే నేను ఎప్పుడు దారిద్ర్యం తమిళనాడు వెళ్ళి అన్ని చోట్ల కూడా గుళ్ళను సందర్శించినటువంటి వ్యక్తి ఇవాళ సింహాచలం అప్పన్న సాక్షిగా మరణించినటువంటి భక్తుల్ని ఎందుకు పలకరించలేకపోయారో నాకు అర్థం కాల. పలకరించకపోయారు. దేవినేని ఉమాగారి ఇంట్లో వివాహానికి మాత్రం హాజరయ్యారు. నేను వివాహానికి హాజరవటం తప్పు అని అనడంలా, స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి వారిని పరామర్శించే తీరిక లేకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదని మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులుగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ఏమన్నారంటే 2 జన సైనికులు మృతి చెందారని, అది నిజంగా చాలా బాధాకరమైన విషయమని వారికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దానిలో ఏం రాశారంటే, సింహాచలం గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో 2 జన సైనికులు ఉన్నారని తెలిసి చింతిస్తున్నాను. పి గన్నవరం నియోజకవర్గానికి అంబాజీపేటకు చెందిన జన సైనికులు శ్రీ పత్తి దుర్గా స్వామినాయుడు, శ్రీ కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు ఈ ఘటనలో మృతి చెందడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. జనసేన పార్టీ తరపున ఎంతో అభిమానంగా పనిచేసే ఈ దుర్గా స్వామినాయుడు, శ్రీ మణికంఠ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది. శభాష్, మంచిదే, కాదని అనడంలా. దీనికి ప్రత్యేకమైన లెటర్ ఎందుకండి నాకు అర్థం కాలేదు. 8 మంది భక్తులు చనిపోయారు. అఫ్కోర్స్ వాళ్ళు నీ పార్టీకి చెందిన వారు కాకపోవచ్చు, మరి వారికి వీరికి కలిపి ఒకేసారి చెప్పొచ్చు. ముందు వారికి కూడా చెప్పారు, అది కాదంటున్నా నేను. కానీ ఈ విధంగా చనిపోయిన మృతులలో కూడా విచక్షణగా ఉండటం సమంజసమేనా అని నాకు ఒక అనుమానం. తప్పైతే నన్ను క్షమించండి, అది కరెక్ట్ కాదని నా అభిప్రాయపడుతున్నా. మీకు ఎవరు సలహా ఇస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ 8 మంది మరణించటాన్ని మీరు సానుభూతిని వ్యక్తం చేయాలి. దానిలో 2 మీ వారు ఉంటే మీ పార్టీ తరపున పంపించి ప్రత్యేకంగా వారికి సహాయం చేసే కార్యక్రమం చేయండి. ఇప్పటికైనా భక్తులలో జన సైనికుల, తెలుగుదేశం వాళ్ళ, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అనే విభజన లేకోకుండా చూసేటటువంటి పద్ధతిని అనుసరించవలసిన అవసరం ఉన్నది. అది కూడా మృతి చెందిన వారికి సంబంధించినటువంటి అంశంలో. కాబట్టి ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. వరుసని ఇలా పుణ్యక్షేత్రాల్లో మృతి చెందటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాస్త సీరియస్గా తీసుకోకపోతే నష్టపోయేది మీరే అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన వెళ్ళారు, వారిని పరామర్శించారు, వారికి సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలందరికీ కూడా అండదండగా ఉంటామని హామీ కూడా ఇచ్చి వచ్చారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఆ స్పందన లేదు. సరిగదా. హోంమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆ గోడ ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఏ కాలంలో కట్టారు, దాని మీద విచారణ జరపాలి అని. ముందు ఫస్ట్ రియాక్షన్ ఏమిటది నాకు అర్థం కాల.
అంటే మా టైంలో కడితే మా మీద నెట్టేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కడితే అంటే మీరు మంత్రుల కమిటీ వెళ్ళి ఒకవేళ మా టైంలోనే కట్టిన గోడ అనుకుందాం, కాసేపు కూలుతుందా లేదా అని విచారణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి లేదా అని అడుగుతా ఉన్నా. కోర్స్ అది మీ ప్రభుత్వంలో కట్టిందే, అది కూడా వారం రోజుల క్రితం కట్టిందే. దానిలో కూడా ఏంటంటే కమిషన్లు కాజేసే పద్ధతి చేస్తున్నారు. అమరావతిలో కూడా అంతే. 1,00,000 కోట్లలో 40,000 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలోనే పోతుంది. అమరావతి కూడా ఈ విధంగానే మీరు స్టాండర్డ్ లేకుండా నిర్మిస్తారు. ఇంతకు ముందు కూడా ఇదే స్టాండర్డ్ లేకుండా నిర్మించడం వలనే తాత్కాలిక అసెంబ్లీ హాలులో కాదు కానీ ఆ పక్కన ఉన్నటువంటి రూమ్స్లో వర్షాలు పడినటువంటి సందర్భాలు మనం చూసాం. మీరు ఏది స్టాండర్డ్గా కట్టే పరిస్థితిలో లేరు. ఏ కాడకి కమిషన్లు బొక్కేయాలని, అప్పులు తీసుకొచ్చి దానిలో 100 కోట్ల రూపాయలు తినేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే పనిలో ఉన్నారు. ఇది ప్రజలు గమనించాలని, వరుసగా జరుగుతున్నటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ప్రమాదాలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలే కారణమనేటువంటి భావన రోజు రోజుకి కలుగుతూ ఉంది. దానిలో ప్రధానంగా పవిత్రమైన తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని ఒక అసత్యమైన ప్రచారం చేయటం ఒక మహాపాపం. అది మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. నేడు శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో 139వ కార్మిక దినోత్సవం కార్మికులు, కష్టజీవులు, స్కీమ్ వర్కర్లు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా టెలికాని ముత్యాలు అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మేడే జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ, మేడే దీక్షా దినాన్ని కార్మిక వర్గం జయప్రదం చేసింది. ముఖ్యంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక హక్కులు అన్ని ఖరారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు ఉన్న సమ్మె హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, ఇతరత్ర హక్కులను కూడా హరించాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి దాడి చేస్తూ ఉంది. వామపక్షాలు డిఎంకే తప్ప ఈ చట్టాలని ఎవరు వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఇతర పార్టీలు కూడా వ్యతిరేకించలేదు. ఇది దుర్మార్గం. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ చట్టాలు వీరిచ్చినవి కాదు. ఆనాటి 1886 ఆ కాలంలో కార్మికులు త్యాగాలతో, పోరాటాలతో రక్తాలు అర్పించి మరి ఈ చట్టాలను సాధించుకున్నారు. ఆ పోరాట ఫలితమే అనేక చట్టాలు కూడా వచ్చాయి. కాబట్టి ఈరోజు ఆ చట్టాలు నిర్వీర్యం చేసి ఆదానీలకి, అంబానీలకి, కార్పొరేట్కి, కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయాలని చెప్పేసి ఈరోజు ఈ మోడీ గారు ఆలోచిస్తున్నారు. అందుకని ఇది దేశవ్యాప్తంగా ఈవేళ దీక్షా దినంగా ఈ మోడీకి, ఈ పాలక ప్రభుత్వాలకి కార్మిక సంఘాల తరఫున, సిఐటి తరఫున, ప్రజానీకం తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ చట్టాల దగ్గరికి వస్తే నీ సంగతి చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇది దీక్షా దినంగా ఈ రోజు మేము చెప్పదలుచుకున్నాం. ఈ లేబర్ కోడ్లు ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి లేదు. ఈ చట్టాలు మార్చడానికి లేదు. సమ్మె హక్కు ఉండాలా, సంఘం పెట్టుకునే హక్కు ఉండాలా, ప్రతి హక్కు నిలకడగా ఉంటూ ఇంకా మెరుగైన సదుపాయాలు కావాలా, ఇంకా ఉపాధి కల్పించాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, అందరినీ ఆదుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. వీళ్ళ స్కీమ్ వర్కర్లు వేలాది మందికి ఉన్నారు. వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు. దాదాపు 1 కోటి మంది స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా 1 కోటి మంది ఉన్నారు. వీళ్ళందరూ అనేక రూపాల్లో పోరాడారు. వీళ్ళందరికీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి శాశ్వతమైన పనిలో ఉన్నారు. కాబట్టి పెరిగిన జాబ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలా, మరి వాళ్ళందరికీ పెర్మిట్ చేసి వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు. అందుకని వీళ్ళందరికీ పని భద్రత లేకుండా చేసే విధానాలు తీసుకున్నారు. కాంట్రాక్ట్ సిస్టమ్ అని, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అని, ఇటువంటి పద్ధతులు పెట్టి ఎవరికి భద్రత లేని ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ఇస్తామంటారు. ఏ పద్ధతిలో? కాంట్రాక్ట్ పద్ధతిలో. కాంట్రాక్ట్ పద్ధతి అంటే ఎప్పటికి తీసేటప్పుడు పోతారు. పని భద్రత ఉండదు, గ్యారంటీ ఉండదు. గ్యారంటీ లేని ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ గ్యారంటీ కల్పాలా, ఉపాధి కల్పించాలా, ఆ రకంగా చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వీళ్ళంతా మోడీ పెట్టుబడిదారులు సేవలో ఉన్నాడు, ఆదాని అంబానీల సేవలో ఉన్నాడు తప్ప ఈ దేశంలో ఓటేసిన ప్రజల కోసం మోడీ గారు ఆలోచించడం లేదు. కాబట్టి ఈ రోజు మొత్తం భారతదేశంలో కార్మిక వర్గం రేపు మే 20వ తారీఖున పెద్ద ఎత్తున
పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్ళి ఈ విధానాలను మార్చుకోకపోతే, ఈ చట్టాలను ముందుకు తీసుకొస్తే అంగీకరించేది లేదు, ఈ లేబర్ కోడ్ లేవని రద్దు చేయకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున మే 20న సమ్మెలోకి వెళ్తున్నారు. అందుకని మేడే సందర్భంగా ప్రతినబూని 20వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల పిలుపు, సిఐటి పిలుపు. ఈ సమ్మెలకి 20వ తారీఖున కానీ ఈ రోజు కానీ కార్యక్రమాలన్నింటికీ వామపక్షాలు అందరూ సిపిఎం అండగా నిలబడి కార్మిక వర్గాన్ని, ప్రధానికాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, రైతుల్ని ఏకం చేసి పాలక ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో ముందుంటామని, విధానాలు మార్చుకోవాలని, మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి వేరే సందర్భంగా ఈ పాలక ప్రభుత్వాలకి హెచ్చరిస్తాం.